ఇటీవల కాలంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం జొమాటో, స్విగ్గీ యాప్స్నే ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా ఈ ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీలోకి టాటా కంపెనీ అడుగు పెట్టనుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. టాటా నియో, సాల్ట్ టు సాఫ్ట్వేర్ రెండూ కలిసి టాటాకు సంబంధించిన సూపర్ యాప్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్లో పిగ్గీ బ్యాక్ చేయటం ద్వారా ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ స్పేస్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. రాబోయే కొద్ది రోజుల్లో క్లోజ్డ్ యూజర్ గ్రూప్ ట్రయల్స్ కోసం ఓఎన్డీసీ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈ ఫీచర్ సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావటానికి ఇంకా ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ మార్కెట్లో స్విగ్గీ, జొమాటో 95% పైగా ఉన్నాయి. టాటా ఫుడ్ ఆర్డరింగ్ రంగంలోకి ప్రవేశించడం వెనుక ఉన్న ఆలోచన వినియోగదారులను క్రమం తప్పకుండా యాప్లోకి తీసుకురావటానికి హై ఫ్రీక్వెన్సీ యూస్ కేస్ని అభివృద్ధి చేయటమేనని పేర్కొంది. ఇది టాటా నియోకు తన ఇతర ఉత్పత్తులను యాప్లో క్రాస్ సేల్ చేయటానికి అవకాశం ఉంది. ముఖ్యంగా దుస్తులు, ఆభరణాలు, కిరాణా, ఎలక్ట్రానిక్స్, ఫ్లైట్లు మరిన్ని కేటగిరీల్లో సేల్స్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం టాటా నియో యాప్లో ఫుడ్ కోసం స్పెషల్ రెస్టారెంట్లతో సెలక్షన్ ఉంది. ఇది తాజ్తో సహా టాటా గ్రూప్ రెస్టారెంట్ల నుంచి మెనులని కూడా చూపిస్తుంది. ఓఎన్డీసీ ఇంటిగ్రేషన్ తర్వాత ఈ యాప్ నగరాల్లోని అన్ని రెస్టారెంట్లతో డీల్ కుదిరే అవకాశం ఉంది.